మోహన్ బాబు మీడియాపై దాడి చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ ఎదుట జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేపట్టాయి. మోహన్ బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట లభించింది. పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే కోరుతూ మోహన్ బాబు పిటిషన్ వేశారు. మోహన్ బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ సాధ్యమైందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు పేర్కొన్నారు. జైల్లో పెట్టిన కేసీఆర్ దీక్ష చేశారని తెలిపారు. తామే తెలంగాణ తెచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే పేర్కొన్నారు. చైర్మన్ ప్రవర్తన ఆ పదవి గౌరవానికి విరుద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని తరచూ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో వచ్చే ఏడాదిలో జరగనున్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని చెప్పారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని పేర్కొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా ఇంకా అక్రమంగా రేషన్ ఎగుమతులు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యత వహించాలన్నారు. ఇష్టారాజ్యంగా బియ్యం స్మగ్లింగ్ జరగడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం 12,500 కోట్లు ఇచ్చిందన్నారు. 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. వైసీపీ హయాంలో ఇంటి వద్దకే వెళ్లి రేషన్ అందించామని జగన్ పేర్కొన్నారు. అదేవిధంగా బియ్యం క్వాలిటీని కూడా పెంచామని చెప్పారు. ప్రజలకు మంచి బియ్యాన్ని అందజేశామని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వంలో నాసిరక బియ్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఆర్బీఐ గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఆర్బీఐ అధికారులు ఎక్స్ ద్వారా తెలిపారు. సంజయ్ మల్హోత్రా దసరాలపై సంతకాలు చేసిన ఫోటోలను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆర్బీఐ ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన మల్హోత్రాకు సిబ్బంది ఘన స్వాగతం పలికింది. పెట్టుబడిదారులకు ట్రంప్ శుభవార్త చెప్పారు. అమెరికాలో $1 బిలియన్ పెట్టుబడులు పెట్టిన వారికి వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు. అయితే ట్రంప్ ప్రతిపాదనలు పర్యావరణ సంస్థలు తప్పుబట్టాయి. ఇది NEPAను ఉల్లంఘించడమే అని పేర్కొన్నాయి.